ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ మాఘమాసము ఈరోజు చక్కగా మహామాఘి అంటారు. అఘములు పాపాలను పోగొట్టే మాసము కాబట్టి దీన్ని మహామాఘి అంటారు. ఎందుకంటే పౌర్ణమి అనేది ప్రతి నెలలో వస్తుందండి, కానీ దీన్ని మాత్రము మహామాఘి అంటారు. అంటే అంత విశేషమైనది. ఏ పౌర్ణమిని మనము పాటించకపోయినప్పటికీ ఈ పౌర్ణమి రోజు ఏది చేసినా కూడా మనకు విశేషమైన ఫలితాన్ని పొందుతాము అని. లక్ష్మీ పూజ కావచ్చు, దానాలు కావచ్చు, మరి నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు, ఏది చేసినా కానీ మన అవకాశాన్ని బట్టి మనం చేసే చిన్న పని కూడా ఎంతో విశేషమైన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని పుణ్యాన్ని పొందుతాము. మనకున్న పాపాలు నశిస్తాయి, శుభాలు జరుగుతాయి అని మనకు చాలా గొప్పగా చెప్పారండి దీని గురించి మాఘ పురాణంలో. అయితే మనం చేసుకునే చిన్న చిన్న పనులు మనకు ఎంతో లాభాన్ని కలిగిస్తాయి. మరి ఇప్పుడు మనకు ఆఫర్లు ఇచ్చినప్పుడు మనం ఎలాగైతే వస్తువులను కొనుక్కొచ్చుకుంటామండి, 1+1 ఆఫర్ అంటారు అది. అలాగా భగవంతుడు మనకు ఇచ్చిన ఆఫర్ ఇది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మనకు వీలైనట్టుగా మనము చక్కగా దాన్ని ఏదో ఒక దాన్నైనా పాటించి దాని యొక్క ఫలితాన్ని మనం కూడా పొందాలి. ఆ భగవంతుడు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఓం నమో నారాయణాయ. అయితే ఇంకొక విశేషం ఏంటి అంటే, ఇది ఒక్కటి చేస్తే మనం అన్ని వ్రతాలు చేసినట్టే, అన్ని పూజలు చేసినట్టే మనకు అమోఘమైన సంపదలు కలుగుతాయి, అమోఘమైన ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉండగలుగుతాం. ఇది ఒక్కటి చేస్తే చాలు. అయితే దీని ఒక్కదానికి చేయడానికి ఏ మంత్రము అవసరం లేదండి, పూజ అవసరం లేదు, మరి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇంత మంచి అవకాశాన్ని మనము అందరం సద్వినియోగం చేసుకోవాలి అనే ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ ఒక్క విషయం ఏంటో తెలుసుకోవడానికి తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చక్కగా తెలుసుకోండి, ఆచరించి ఫలితాన్ని అందరూ పొందాలి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, మరి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి విషయాలు ఏవి పెట్టినా మీకు వెంటనే చక్కగా నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు, మీరు పాటించవచ్చు. నాకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నెట్ ప్రాబ్లం వల్ల నేను కొంత వ్యవధి తక్కువగా ఉన్నప్పుడే నేను వీడియో చేయడం వల్ల చాలామంది దాన్ని చూసి ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, లైక్ ఎక్కువ కనబడితే వెంటనే అందరు చూస్తారు. అది ఒక మన ముఖ్యంగా తెలుగు వాళ్ళ యొక్క అలవాటు. 10 మంది చేసే పనిని వెంటనే చేస్తారు, ధైర్యంగా 10 మంది చేస్తున్నారు అని. అట్లా లైకులు ఎక్కువ కనిపించాయనుకోండి, వెంటనే చూస్తూ ఉంటారు, కానీ దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 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 చూసేవే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. చూసారు కదా మీరు, లైకులు వచ్చే వాటికే వస్తూ ఉంటాయి. కానీ మరి అట్లాంటి మంచి విషయాలు షేర్ చేయడం అన్నది గొప్ప విషయం. మన మంచిని స్ప్రెడ్ చేసినప్పుడు చెడు తగ్గిపోతుంది, అంతే కదా అండి. మరి చెడు తగ్గాలి, సమాజం బాగుండాలి అంటే మనము మంచి విషయాలను ప్రోత్సహించాలి, మంచి విషయాలను అందరికీ షేర్ చేయాలి. ఇలాంటి మంచి భావనలు కలగాలంటే ఈరోజు నేను చెప్పబోయే పని తప్పకుండా చేయి. మరి ఇంకా వీడియోలోకి వెళ్తే నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఈరోజు పౌర్ణమి అన్నప్పుడు దీనికి చాంద్రాయణ వ్రతము అని ఉంటుందండి. వ్రతము అంటే ఏముండదు. మనం అనుకుంటాము ఏదో చుట్టాలను పిలవాలి, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరి భోజనాలు పెట్టాలి, ఇలాంటిది కాదు. చాంద్రాయణ వ్రతము, దీనికి ఏం పూజ లేదండి,
నోము అంటే, వ్రతము అంటే ఏంటి అసలు? మనము నియమబద్ధంగా దీక్షతో చేసేదే వ్రతము అంటాం. అయితే అది ఒకరోజు చేయొచ్చు, కొన్ని రోజులు చేయొచ్చు, కొన్ని వారం చేయొచ్చు, లేకపోతే నెలకు ఒకసారి ఏకాదశి వ్రతాన్ని చేస్తామండి. అదా సత్యనారాయణ వ్రతం చేస్తాము, ఏడాదికి ఒకసారి చేస్తాము, కొంతమంది పౌర్ణమికి చేస్తూ ఉంటారు. ఇలాగే ఈ చాంద్రాయణ వ్రతము అనేది మనము రోజు చేయవలసినది. కేవలం కొన్ని నియమాలు పాటించడమే ఈ వ్రతం యొక్క ఉద్దేశం. వాటి వల్ల మరి మనసు ప్రశాంతత చెందుతుంది. మనసు ప్రశాంతత చెందినప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయి, మనం ఆనందంగా ఉంటాము. మరి చంద్ర దోషాల వల్ల మనసు ప్రశాంతంగా లేనప్పుడు మన ఆ ప్రభావం అనేది మనం చేసే ప్రతి పని మీద కూడా పడుతూ ఉంటుంది. ఏదో తప్పు పని చేస్తామండి, అప్పుడు ఏదో నా మనసంతా చికాగ్గా ఉండే, పిల్లలు వచ్చి పలకరించినా కూడా ఏమో నా మనసు బాగాలేదు అని వెళ్ళగొడతారు, ప్రేమ చేయలేరు. ఆ భార్య వచ్చి పలకరించినా కూడా చిరాకు కలుగుతుంది, తల్లి వచ్చి అన్నం తినురా అన్నా కూడా కోపం వచ్చేస్తుంటుంది. దీనికి కారణం ఏంటండి అంటే మనసు కారణం. మరి ఇటువంటి కుటుంబము ప్రశాంతంగా ఉండాలి, మనము ప్రశాంతంగా ఉండాలి, మన సమాజము ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ మనము ఈ వ్రతాన్ని చేద్దాం. మరి ఎలా చేయాలండి ఈ వ్రతాన్ని? ఏంటి విశేషం? మంత్రం లేదంటున్నారు, పూజ లేదంటున్నారు. ఏం చేయాలి అంటే ఈ మహామాఘి ఈరోజు మనం ఏవైనా వ్రతాలు చేయాలనుకున్నప్పుడు, కొత్తగా ప్రారంభించాలన్నప్పుడు ఇది మహామాఘి కాబట్టి ఈరోజు ప్రారంభించుకోవాలి. అందుకని నేను చెప్తున్నాను, మీరు ఏంటండి భలే ఉన్నారు, ఇప్పుడు చెప్తే ఈరోజు ఎట్లా వ్రతం చేస్తాము అంటే ముందే చెప్పాను కదా. దీనికి మనము నియమం పాటించడమే దీని యొక్క వ్రతము, అంతే. దీనికోసం మనం ఖర్చు చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి చక్కగా వినండి. ఈరోజు ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేయండి. అయితే ఈ వ్రతం యొక్క విశేషాలు ఏంటి అంటే, మనకు ఈరోజు పౌర్ణమి అండి. పౌర్ణమి నుండి ప్రారంభించుకోవాలి. మనకు తెలుసు, మనకు పౌర్ణమి తెల్లవారి నుండి పౌర్ణమి రోజు మనం చక్కగా ఆనందంగా షడ్రసోపేతమైన భోజనాన్ని భుజించాలండి. పాయసము మనకు ఏమేమి ఉంటాయి మరి, పచ్చడి, పప్పు, చారు, కర్రీస్, శాకాలు, మరి చారు, రసము, మరియు ఒక స్వీటు, ఇవన్నీ ఉంటే పంచభక్ష పరమాన్నము అంటారు. పంచభక్ష్యాలతో మనము భోజనం చేయాలి, సంతృప్తిగా భోజనం చేయాలి ఈరోజు. మరి ఏం చేయాలండి భోజనం చేయడమే ఇదా అని అంటే, మనం ఎంతో ఆనందంగా ఉంటేనే భోజనం సరిగ్గా చేస్తామండి. అది ముందు నేర్చుకోవాలన్నమాట. ఈరోజు చక్కగా ఆనందంగా మనం తినే పదార్థాలను ఆస్వాదిస్తూ, వాటి రుచిని ఆస్వాదిస్తూ మనము భోజనం చేయాలి. చక్కగా కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేయాలి. ఇంకా అరిటాకుల్లో చేస్తే ఇంకా చాలా సంతోషము. మీరు భగవంతుడు అన్నస్వరూపుడు, మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. మరి అన్నాన్ని ఎంత భక్తితో భోజించాలి. భక్తితో భుజించినప్పుడు మనకు దానిలో ఉన్న శక్తి మన శరీరానికి పట్టి మనం పుష్టిగా ఉంటాము. పుష్టినిచ్చేది ఆహారం. అయితే మరి మనం ఏం చేయాలండి? బాగా తినాలని చెప్తున్నారు కాదండి. ఈ వ్రతం ఏంటి అంటే నియమము, ఈరోజు పౌర్ణమి, చక్కగా మనం పౌర్ణమి కాబట్టి సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకోవాలి. రేపటి నుండి మనకు చంద్రుడి క్షీణిస్తూ ఉంటాడు కదా, కొంచెం కొంచెం తరుగుతూ ఉంటాడు. అలాగే మనము తీసుకునే ఆహారాన్ని కొంత 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 తగ్గిస్తూ భుజించాలి. అది కూడా మనము చంద్రోదయ కాలం అని ఉంటుంది కదండి, ఆ చంద్రోదయ కాలానికి చంద్రుణ్ణి దర్శించుకొని
మనం తీసుకునే ఆహారము రోజు ఎంత తీసుకుంటామో దానికి ఒక పిడికెడు తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే అమావాస్య వరకు. ఇలా తగ్గిస్తూ చంద్రుడు ఎలాగైతే తగ్గుతూ ఉంటాడో అలాగే చంద్రుడికి నమస్కరించుకొని ఆ చంద్రుడిని దర్శించుకొని లేదా మనం ఆ చంద్రోదయ కాలాన్ని స్మరించుకొని ఆహారాన్ని తగ్గిస్తూ వెళ్ళాలి. మరి అమావాస్య రోజు చంద్రుడు కనబడాడు కదండి, కాబట్టి మనము ఆ రోజు నిరాహారంగా ఉండాలి. మనం నిరాహారంగా ఉండలేని వాళ్ళు ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకోవడము, రాగి జావ తీసుకోవడము, పండ్లు తీసుకోవడము ఇట్లాంటివి చేయాలి. అంటే ఎక్కువగా వండిన పదార్థాలను తీసుకోకుండా మితంగా ఏదో ఆకలి కాకుండా శరీరాన్ని నిలుపుకోవడానికి అవసరమైనంత ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ అమావాస్య రోజు ఏమీ తీసుకోరు కదండి, ఆ తెల్లవారి నుండి మనము కొంచెం ఆహారాన్ని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఎలాగైతే తగ్గించుకుంటూ వచ్చామో అలా పెంచుకుంటూ వెళ్ళి మనము ఎప్పటి వరకు పౌర్ణమి రోజు వరకు, పౌర్ణమికి మళ్ళీ సంపూర్ణమైన ఆహారాన్ని తినాలి. ఇదే వ్రతము, దీన్నే చాంద్రాయణి వ్రతము అంటారు. దీనివల్ల మనం ఇప్పుడు ఎన్నో వింటున్నాము, ఆహారాన్ని ఇన్ని గంటల తర్వాత 14 అవర్స్కి ఒకసారి తీసుకోవడము, ఇట్లా ఏవేవో రకరకాలు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మనకు ఎప్పుడో పురాణాలలో తెలియజేసినాయి, మన ఋషులు పాటించినాయి. మన ఋషులు ఈ విధంగా పాటించడము చంద్రోదయంలోనే, చంద్రుడి వల్లనే ఔషధీ గుణాలు ఉంటాయి. మరి అందుకే కదా మనము చంద్ర కాంతి నీళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆ నదిలో స్నానం చేయడం వల్ల మనకున్న రుగ్మతలు తొలగిపోతాయని మనను స్నానం చేయమంటారు. పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఔషధి గుణాలను అందులో ప్రవేశపెడతాడు. ఆ కాంతి వల్ల సంపూర్ణంగా నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి, ఇప్పుడు గాలిలో ఉంటే గాలిలో మనము ఏం చేస్తామండి, గాలి పీల్చుకుంటున్నాం. అదేవిధంగా నీళ్ళల్లో కూడా ఔషధి గుణాలు ఉంటాయి కాబట్టి మరి ఆ ఔషధి గుణాలు మనకు చెందడం కోసం నదిలో స్నానం చేస్తామన్నమాట. అదేవిధంగా ఆ చంద్రుడు మన కారకుడు కాబట్టి మనము ఈ విధంగా అతని పెరిగినప్పుడు మనము పెంచుకోవడం, ఆహారాన్ని తగ్గినప్పుడు మనము తగ్గించుకోవడం అనేది ఈ వ్రతం. ఈ విధంగా కనీసము ఒక 3 నెలలు చేసి చూడాలి. మనం చేసి చూస్తే మీలో మీకే ఆశ్చర్యం కలిగేంత ప్రభావం కలుగుతుందండి. మీ శరీరము ఆరోగ్య స్థితిలో కావచ్చు, మీ ఇంటిలో సంపదలు కావచ్చు. ఎలాగైతే మనము ఎప్పుడు చెప్తూ ఉంటా నేను, పౌర్ణమి నుండి అమావాస్య వచ్చే వరకు ఏం చేయాలి, మన ఇంట్లో ఉన్న నెగటివ్లన్నీ తీసేయాలి. పౌర్ణమి అనే వరకు, పౌర్ణమి ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, అమావాస్య నుండి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు కొత్త వస్తువులు కొనుక్కోవాలి. అమావాస్య తర్వాత నుండి కొత్త వస్తువులు తెచ్చుకోవాలి, కొత్త పనులు ప్రారంభించుకోవాలి. మరి పౌర్ణమి తెల్లవారు నుండి తెచ్చిన వాటిని సవరించుకుంటూ ఉండాలి. ఈ సిస్టాన్ని మన వాళ్ళు ఫాలో అయినరు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మనం అవన్నీ ఏమీ పాటించలేదు. వేళాపాళ లేకుండా భోజనాలు చేయడము, పూర్వకాలము సూర్యుడు ఉదయించకుంటే భోజనం చేసేవాళ్ళు కాదు. అమావాస్య రోజు భోజనం చేయరు, తెలుసా అండి మీకు? కొంతమంది పౌర్ణమి ఉపవాసం ఉండి సాయంత్రం పౌర్ణమి చంద్రుడిని చూసినాకనే భోజనం చేస్తారు. ఎందుకు అంటే ఆ గ్రహాలకు ఇచ్చే విలువ, మనము ఆ గ్రహాల పట్ల మనకున్న శాస్త్ర ప్రకారము మనము ఆ గ్రహ గమనాన్ని బట్టి మనము చేయాలి. ఆ విధంగా చేయడం వల్లనే మన శరీరం కూడా దానికి అనుకూలంగా మారిపోయి మనకు శరీర రుగ్మతలు రావు, మనకు కోరిన కోరికలు కలుగుతాయి, మనకు అంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా ఉంటుంది.
ఇంత చక్కటి విషయాన్ని మనం పాటించాలనే ఉద్దేశంగా నేను ఈ విషయాన్ని చెప్తూ ఉన్నానండి. అయితే తప్పకుండా ఏమీ లేదు, ఇంతే. మనము పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఆహారాన్ని తగ్గిస్తూ వెళ్ళాలి. అమావాస్య రోజు అసలే తినకూడదు. అంటే పండ్లో పాలో మరి ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఆ విధంగా తినవచ్చు. దీంతో వయస్సుతోని పని లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఆచరించవచ్చు. అంటే చిన్న పిల్లలు పెరిగే వయసు ఉన్న వాళ్ళు ఆహారం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు పాటించకూడదు. పెద్దగా అయిపోయిన పిల్లలందరూ కూడా చక్కగా పాటించవచ్చు. దీనివల్ల వాళ్ళ బుద్ధి కుశలత పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉండి చక్కగా ర్యాంకులు సాధిస్తారు, మంచి ఉద్యోగాలలో ప్రమోషన్లు సాధిస్తారు, మరి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి, ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతాయి. ఎలాగైతే మనం ఆహారాన్ని పెంచుతూ ఉంటామో అలా మన ఆస్తులు కూడా పెరుగుతూ ఉంటాయి, మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అని మన ఋషులు దీన్నే పాటించారండి. దీన్ని పాటించడం వల్లనే వాళ్ళు ఏ వ్యాపారాలు చేయకున్నా వాళ్ళు అనుకునేవన్నీ సాధించగలిగారు. ఆ శక్తిని కలిగి ఉన్నారు వాళ్ళు ఆహార నియమాలను పాటించడం వల్ల. కాబట్టి దీన్ని అందరూ తప్పకుండా తెలుసుకోండి, పాటించండి, దానివల్ల కలిగే ప్రయోజనాన్ని మీరు పొందండి. అయితే ఇది మరి ఎప్పటి వరకు చేయాలండి అంటే ఎప్పుడైనా చేయొచ్చు. దీంట్లో ఇన్ని రోజులు చేయాలి, ఇన్ని రోజులు చేయకూడదు అనేది ఏం లేదు. ఈ పౌర్ణమి నుంచి మళ్ళా పౌర్ణమి వరకు తగ్గడము పెరగడము అనేది ఒక సిగ్మెంట్ అన్నమాట. అలా చేసి మీకు మంచిగా అనిపించింది ఇంకా కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. మీరు వెయిట్ లాస్ కావాలన్నా ఇది ఉపయోగపడుతుంది. మీకు ఏమన్నా షుగర్ బీపీలు ఉన్నా తగ్గిపోతాయి. మంచిగా సాత్వికమైన ఆహారాన్ని తినాలి. ఎందుకంటే చంద్రుడు అంటే చల్లని వాడు, ఉద్రేకాలకు వాటికి కల్పించేవాడు కాదు కదా. కాబట్టి సాత్వికమైన ఆహారాలను తీసుకుంటూ చక్కగా దాన్ని నియంత్రించుకుంటూ కొంత కొంత తగ్గించుకుంటూ మళ్ళీ కొంత కొంత పెంచుకుంటూ వెళ్ళడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు భగవంతుడు అన్ని దానంతట అదే మళ్ళీ చక్కబరుచుకునే సిస్టమ్ ఉంది మన డైజెస్టివ్ సిస్టంలో. అయితే దాన్ని మనం ఉపయోగించుకోకుండా బయట నుండి మందులు తీసుకోవడం వల్ల ఏమవుతుందో అది నిరుపయోగం అయిపోతుంది. ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, అవన్నీ కూడా ఉపయోగపడి అవే రిపేర్ చేసుకొని మనకున్న స్వచ్ఛమైన అంటే మనకు ఒరిజినల్గా ఏ విధంగా మన శరీరము నిర్మించబడిందో ఆ విధంగా తయారైపోతుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు, రోగాలు ఏవి రాకుండా మనం కాపాడుకుందాం. మన ధర్మాన్ని పాటిద్దాము, 10 మందికి పంచుదాము. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం పాటిస్తే మనను అది రక్షిస్తుంది అనేది ఇదే. వాళ్ళు చెప్పిన వాటిని మనము పాటించడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఉన్న సర్వ దరిద్రాలు కూడా తొలిగిపోతాయి. మన బద్ధకం తొలిగిపోతుంది. మన దరిద్రం అంటే డబ్బు లేనితనము, తెలివి తక్కువతనము, అజ్ఞానము అన్నీ కూడా తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ ఈ చాంద్రాయణి వ్రతాన్ని చేసి చక్కగా ఫలితాన్ని పొందాలని నేను ఈ వీడియో చేశాను. అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా నాకు కూడా మంచి లైక్లు ఇచ్చి ప్రోత్సహించండి. ఇంకా మంచి మంచి విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.